అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తాను. A4 నేను ఇచ్చిన కంప్లైంట్లో A4గా ఉన్న విజయపాల్ ఇతనేంటంటే ఎంటైర్ కోఆర్డినేషన్ అంతా ఈ విజయపాల్ అనే వ్యక్తే చేయటం జరిగింది. అతను ఎన్నో దందాలు చేశాడు. అతను చేసిన పాపాలన్నీ కూడా ఇవాళ చాలా పేపర్లలో వచ్చింది. మరి అతను అన్ని దందాలు చేయబట్టే మరి దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఎంతో ఖరీదైన లాయర్లని మరి 3 సార్లు సుప్రీంకోర్టులో మరి ఆయన అపీర్ అయ్యేలా చేయగలిగాడు. మొత్తానికి పాపం పండింది. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అని ఒక మాజీ పోలీస్ అధికారి అయ్యుండి ఒక క్రిమినల్ లాగా సమాధానాలు చెప్పడం మరి అతనికే చెల్లింది. ఎట్టకేలకు నిన్న సాయంత్రం సుప్రీంకోర్టు కూడా తిరస్కరించిన తర్వాత నిన్న సాయంత్రం 9 గంటలకి ఆయన అరెస్ట్ని ధృవీకరించినట్టుగా మీడియాలో చూసాం. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నాకున్న సిఆర్పిఎఫ్ సెక్యూరిటీని బయటికి పంపి ఆ తర్వాత ఇంకొక లేడీ ఆఫీసర్ సమ్ ఐపీఎస్ లేడీ, మరి ఆ లేడీ ఆఫీసర్ ఏమో ఆ సిఆర్పిఎఫ్ నా బయట కూడా ఉండొద్దు అని మీకు ఎక్కడో రూమ్స్ పెట్టాం ఏదో హోటల్లో, అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పి పంపి ఇదంతా ఒక ఐపీఎస్, ఒక జూనియర్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ అతను, ఇంకా పైన మీకు చెప్పాను కదా సునీల్ కుమార్, అసలు కుట్ర చేసిన దాంట్లోనేమో సీతారామాంజనేయులు, ఇంకా పై వ్యక్తులు అందరి పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో వేయటం జరిగింది. సునీల్ నాయక్ అని ఒక వ్యక్తి ఉండేవాడు, తర్వాత బీహార్ వెళ్ళాడు అతను, ఐపీఎస్ ఆఫీసరు, బీహార్ క్యాడరు. సో వీళ్ళందరూ రఘురామరెడ్డి అనే అతను కూడా కుట్రలో ఉన్నాడు. సపరేట్ క్లోజ్డ్ రూమ్ డిస్కషన్స్లో 2 రోజుల ముందు ఉన్నాడు అతను. తర్వాత ఓపెన్గా కనపడ్డం, ఏదో కనపడని 4వ సింహం, అందరినీ హెరాస్ చేసే 4వ సింహం రఘురామరెడ్డి అని అందరికీ తెలిసిందే, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి కేసులో కూడా. సో ఇలా వీళ్ళందరూ చేసిన ఈ కుట్రల్లో ఒక కీలక నిందితుడిని, ఎవరైతే నా సెక్యూరిటీని పంపి నా రూమ్ దగ్గర ఎందుకు పంపిస్తున్నావు నువ్వు అంటే, మీకు ఒక సిఐని, ఒక హెడ్ కానిస్టేబుల్ని పెట్టామని చెప్పాడు విజయపాల్. ఆ సత్యనారాయణ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్, మీరావళి అనే హెడ్ కానిస్టేబుల్ని కిందకి పిలిచి వీళ్ళందరూ కింద కూర్చుని ఒక ముసుగు వ్యక్తులు వచ్చి నన్ను దారుణంగా బాది వెళ్ళిన వెంటనే మళ్ళీ ఈ సిఐ, ఈ హెడ్ కానిస్టేబుల్ వచ్చి ఇరిగిపోయిన నా మంచం అంతా చల్లా చెదరంటే, ఏంటి రాజుగారు ఏంటి ఇలా చేసేసారని చెప్పి అడిగిన రాస్కెల్స్ వాళ్ళు. సో అంతా కలిపి కుట్ర చేశారు. ఖచ్చితంగా ఇప్పటికే ఆలస్యమైనప్పటికీ మరి అతను అన్ని కోర్టులు తిరిగాడు. తిరిగి మరి ఫైనల్గా పోరా బాబాయ్ అన్న తర్వాత మరి నిన్న కూడా మరి పేపర్ కథనాల ప్రకారం సేమ్ అయ్యే సమాధానాలు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, ఈ 3 డైలాగులే అతను రిపీట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మరి ఈరోజు కస్టడీకి రిమాండ్ ఇచ్చి కస్టడీకి తీసుకుంటారనేదే నా అభిప్రాయం. కర్మ ఇస్ ఎ బిచ్, ఇట్ వోంట్ లీవ్. ఎలా అయితే మరి నన్ను ఏ గుంటూరు కోర్టులోకి నన్ను తీసుకెళ్ళి ఏ గుంటూరు జైల్లోకి నన్ను పెట్టాడో, ఇప్పుడు అదే కోర్టు, అదే జైలు ఈ విజయపాల్కు కూడా జరుగుతుంది. ఇతనే కాదు, మరి ఇప్పుడు ప్రధాన వ్యక్తి ఇందులో పివి సునీల్ కుమార్. పివి సునీల్ కుమార్ ఎలాంటి వాడో అందరికీ తెలిసిందే, కథలుగా కూడా వచ్చినాయి. మరి గతంలో ఒక పవిత్రమైన మొక్క పేరుతో వ్యవహరించే ఒక వ్యక్తి. ఏంటమ్మా పవిత్రమైన మొక్క ఏంటి మన పెరట్లో ఉండేది? తులసి.
సో ఆ మొక్క పేరుతో ఉన్న ఒక గంజాయి మొక్క లాంటి వ్యక్తి ఇతని దందాలన్నీ అన్నిటికీ కోఆపరేట్ చేసేవాడు. అన్ని రకాలుగా చూసుకునేవాడు. మరి తర్వాత ఇప్పుడు సునీల్ కుమార్ నాకు అందిన సమాచారం, వివరాలు కూడా సేకరించగలను. మరి ఆయన దుబాయ్లో, అమెరికాలో కూడా 2-3 నెలలకు వెళ్ళి గోల్ఫ్ ఆడుకుంటూ అక్కడ కూడా ఏదో వ్యాపారాలు చేస్తున్నారు అని కూడా అన్నారు. సరే, ఈ ఏసీబీ వాళ్ళు ఏం చేస్తారో, లేకపోతే సిబిఐ వాళ్ళు ఏం చేస్తారో, అతని ఆస్తుల మీద విచారణ చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే, ఇందులో మటుకు ఇక్కడ అతను చేసిన ఈ దారుణ కాండకి శిక్ష అనుభవించక తప్పదు. మొన్న ఎవరో తెలంగాణలో ఒక ఆఫీసర్ ఇలాగే అమెరికా వెళ్ళిపోయి ఏదో గ్రీన్ కార్డ్ తీసుకుని వెనక్కి రావట్లా. సో అలాగే ప్రభాకర్, సో అలాగే ఇతను కూడా వెళ్ళిపోయి పారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మై డిమాండ్ త్రూ మీడియా, అతనికి లుక్అవుట్ నోటీస్ ఇవ్వాలి. అతను ఎక్కడికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పోలీసుపై ఉంది. అదర్వైజ్ ఇప్పటికే ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి మరి అతను పారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్స్ మై అపీల్ యాజ్ అన్ ఇండివిజువల్ హూ హ్యాడ్ సఫర్డ్, అతన్ని లుక్అవుట్ నోటీస్ ఇచ్చి ఈ దేశం విడిచి పారిపోకుండా చూడవలసిన ఫండమెంటల్ బాధ్యత ఇప్పుడు రాష్ట్ర పోలీసు మీద ఉంది. ఎన్నో దందాలు. ఆ రూముకు కూడా దాంట్లో చిత్రహింసలు పెట్టాక ఆ రూముకు కూడా RRR రూమ్ అని చెప్పి పేరు పెట్టి, మరి ఆ తర్వాత అందరినో ఈ డబ్బుల కోసం దందాలు చేస్తూ దొంగ కేసులు పెట్టి ఆ రూమ్కే తీసుకెళ్ళి, ఇదేరా RRR రూము, ఇక్కడే ఎంపీ అయినా సరే బదులు దొబ్బాం, మీరెంతరా అని చెప్పి ఎంతోమందిని ఆ గదిలో, ఇదే బ్యాచ్, ఇదంతా ఒక రాకెట్. ఇది సునీల్ కుమార్, విజయపాల్, ఇదంతా రాకెట్, ఎక్స్టార్షన్ రాకెట్ ఇది. మరి ఇప్పుడు ఆ తులసి మొక్క మరి ఇప్పుడు గుడివాడలో చేరింది, దందాలు చేస్తుందని చెప్పి ఆ పక్క ఎమ్మెల్యేలు కూడా నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే నా కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఇది నేను ఆ తులసి మొక్క గురించి కూడా ప్రత్యేకంగా చెప్పవలసి వస్తుంది. అప్పుడు నా మీద, నా చెస్ట్ పైన ఒక బలమైన వ్యక్తి కూర్చున్నాడని చెప్పి నేను చెప్పా. ఎందుకంటే వాళ్ళు మాట్లాడొద్దని చెప్పా. ఎందుకంటే ఆ పడిన ఆ వేగానికి, ఆ బరువుకి నా తల వైపు ఉన్న మంచం కోళ్ళు ఇరిగి నా కాళ్ళు అలా పైకి వచ్చినాయని చెప్పాను కదా. సో ఒక బలమైన వ్యక్తి, బాగా ఎక్కువ బరువు ఉన్నాడు, కూర్చున్నాడు. ఇప్పుడు డెఫినెట్గా అనుమానితులకి ఇలా కర్చీఫ్ వేసి నేను గుర్తుపట్టే అవకాశాలు డెఫినెట్గా, ఎందుకంటే నాకు జ్ఞాపకశక్తి ఎక్కువే. మళ్ళీ అలాంటి కర్చీఫ్లు కడితే వచ్చిన బండవాడు ఎవడో, నా చెస్ట్ మీద కూర్చున్న బండవాడు, ఇవన్నీ కూడా నేను కూడా ఖచ్చితంగా గుర్తుపట్టగలను. రైలు వేరుగా, పట్టాలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు రైలు పట్టాల మీదకి ఎక్కింది. ఖచ్చితంగా స్పీడ్గా ఇక్కడి నుంచి నెక్స్ట్ 1-2 రోజుల్లో ఖచ్చితంగా ఇతను కస్టడీ అయిన తర్వాత డెఫినెట్గా పివి సునీల్ కుమార్ని, అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ట్రాన్స్ఫర్ మీద వెనక్కి వెళ్ళాడు, నేను ఎంత సర్వీస్ చేశాను, ఎక్స్టెన్షన్ కూడా అడిగాడంట సునీల్ నాయక్ అనే డిఐజీ స్థాయి అధికారి. అయినా సరే ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. ఎందుకంటే మరి నాకు సుప్రీంకోర్టు రక్షణ ఇచ్చి తర్వాత నేను తుర్రుమని మిస్ అయిపోయాను కదా, ఇలా చేతుల్లో చావకుండా. మరి ఎంచేత మరి అతనికి ఎక్స్టెన్షన్ ఇవ్వక వెళ్ళిపోయాడు. మరి అతను కూడా పిలిచి విచారిస్తే ఆ కుట్రలో అతను కూడా భాగస్వామి. చాలా స్పష్టంగా నాకు తెలుసు. పేపర్ మీద 9 గంటలకి కంప్లైంట్ వచ్చింది, రిపోర్ట్ వచ్చింది, 10 గంటలకి ఎఫ్ఐఆర్ అని. కానీ ఆ ముందు రోజే
టాక్సీ కంపెనీ వాళ్ళందరినీ చెప్పేసి ఉదయం 7 గంటలకే టీములన్నీ రెడీ చేయటం, ఇదంతా స్పష్టంగా ప్రీ ప్లాన్డ్ కుట్ర అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. పేపర్లో చూపెట్టింది వేరు, దానికి ముందు చాలా అరెస్ట్కి హెరాస్మెంట్కి మొత్తం హోంవర్క్ అంతా చేసి మరి అప్పుడు ఆ బ్యాగు అంటే బయట నుంచి ఆగంతకులు తీసుకొచ్చారు. వీళ్ళు ప్రొఫెషనల్స్ అని, ఎక్కువగా సునీల్ కుమార్ దగ్గర పనిచేసే వాళ్ళనే, ఇలాంటి బ్యాచే. వాళ్ళకి ఒకడు ఒక బ్యాగ్లో కిట్ ఇచ్చాడు. ఏంటి, నన్ను కొడతానికి వాడిని కర్ర, ఆ తాడు, ఆ రబ్బరు బెల్ట్ తోడుకి ఉన్న ఆ బ్యాటు, ఆ కిట్ ఇచ్చినాడు ఎవడో కూడా నా దగ్గర సమాచారం ఉంది. అది కూడా నేను పోలీస్ అధికారులకి చెప్పడం జరిగింది. ఆ కిట్ ఇచ్చినాడు కూడా ఒక ఐపీఎస్ వాడే. ఆ కిట్ ఇచ్చిన ఐపీఎస్ వాడు అందరి వివరాలు ఈ దారుణ ఈ కాండలో మరి అప్పటి ముఖ్యమంత్రి కోరికలకి మరి కోరికలు తీర్చడం కోసం మరి అతను ఒక 20 ఏళ్ళు ఉంటాడు అనుకున్నా, ఏంటో ఇలా అన్ఫిట్ ఫర్ ఐపీఎస్ ఇటువంటి బ్యాచ్ అందరూ కలిసి నా మీద చేసిన దారుణమైన కుట్ర ఈరోజు పట్టాలెక్కింది. ఖచ్చితంగా అతి త్వరలో ఈ ఐపీఎస్లు వారి వెనుకున్న అప్పటి నాయకులు అందరూ కూడా ఇంకో 10 రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా దొరుకుతారు. వారికి న్యాయస్థానంలో శిక్షలు పడతాయి అనే పరిపూర్ణ విశ్వాసం అయితే నాకుంది. నిన్నటి పరిణామాలు చూసిన తర్వాత మరి ఈరోజు కూడా మరి ప్రముఖ దినపత్రికలు రెండింటిలో మరి హెడ్లైన్స్ కింద వచ్చింది. ఇది ఫ్రంట్ పేజీలో హెడ్లైన్ కింద, కానీ వారి దినపత్రికలో ఇంతకాలము జస్ట్ ఇంతకాలం వచ్చింది. సో దాన్ని బట్టే అర్థమవుతుంది ఏమిటి, ఎవరున్నారు ఏమిటి అని. ఇది నా వ్యక్తిగతంగా నన్ను హింసించిన సంఘటన కాబట్టి అప్పట్లో హింసించబడ్డ మాజీ ఎంపీగా నేను ఇది మాట్లాడుతున్నా. ప్రస్తుతం నాకున్న బాధ్యతాయుతమైన పదవికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. అప్పట్లో తన్నులు తిన్న వ్యక్తిగా నేను ఆ కేసు గురించి మాట్లాడే సంపూర్ణ హక్కు నాకు ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఉపసభాపతికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా మీకు నెగిటివ్గా రిపోర్ట్ ఇచ్చారు, వాళ్ళు మీకు ఎగనెస్ట్గా, వాళ్ళ పేరు కూడా ఇందులో ఇంక్లూడ్ అయిందా ఎఫ్ఐఆర్లో? A5గా నేను ప్రభావతి అని ఆ డాక్టర్ని పెట్టడం జరిగింది. మరి ప్రభావతిని ఇంకా విచారించారా లేదా అన్న సంగతి నాకు తెలియదు. బట్ డెఫినెట్గా ఆవిడ కూడా శిక్షింపబడుతుంది. అక్కడ వెరీ క్లియర్ ఏంటంటే ఆ మరుసటి రోజు అంటే నన్ను కస్టడీలో కొట్టిన ఆ మరుసటి రోజు కోర్టులో 12 గంటలకల్లా అంటే 15వ తారీఖు నేను కోర్టులో చెప్పిన తర్వాత 16 మధ్యాహ్నం మే 16, 2021 మధ్యాహ్నం 12 గంటలకి కోర్టు అసెంబ్లీ అయింది. అప్పటికి మెడికల్ రిపోర్ట్ తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది. ఆ మెడికల్ రిపోర్టు 12 గంటలకు ఇవ్వాల. కోర్టు మళ్ళీ 4 గంటలకి ఫైనల్గా 6 గంటలకి వాయిదా వేశారు. ఈలోపు సునీల్ కుమార్ అక్కడికి వెళ్ళి ఆ ఒరిజినల్గా ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో ఈ ప్రభావతి చెప్పిన దొంగ రిపోర్ట్లు ఇవ్వడానికి సహకరించలేదో వాళ్ళని తీసేసి రిపోర్టు వేరే జూనియర్స్తో రాయించుకొని ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా చాలా స్పష్టంగా నా దగ్గర ఉన్న వివరాలు చెప్పా. అప్పుడు ఎవరో 2 రెడ్లు ఉండేవారు, ఏపీ మెడికల్ కౌన్సిల్ జగన్మోహన్ రెడ్డి ఏదో ఆ డ్రామాకి సహకరించిన వ్యక్తులు పెద్ద పెద్ద బ్యాండేడ్లు వేసి ఆ గులకరాకి కూడా అలాగే కట్టేశారు కదా పెద్దదే. సో అలా అప్పట్లో సహకరించిన వాళ్ళు కూడా ప్రెషర్ పెట్టి మరి ఆ ప్రభావిత భర్త కూడా మరి గుంటూరు జిల్లాలో వైసీపీ లీగల్ సెల్ హెడ్. అప్పట్లో ఆ ప్రాంతంలో ఉన్న ఒక ప్రజాప్రతినిధి కూడా, ఎంపీ స్థాయి ప్రజాప్రతినిధి కూడా
తన వంతు కృషి చాలా గట్టిగా చేసి భర్తను ప్రభావితం చేశాడని చెప్పి కూడా అప్పుడు చెప్పుకున్నారు. అవన్నీ కూడా బయటికి రావచ్చు. ఖచ్చితంగా 6 గంటలకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నా ఒరిజినల్ ఫోటోలకి దానికి సంబంధం లేదని కోర్టు వారు నన్ను పిలిపించమంటే ఇంకేం పిలుస్తాం, ఆల్రెడీ 5ంటికి తోసేసాం జైల్లోకి అన్నాడు. ఇప్పుడు సుధాకర్ రెడ్డి సెకండ్ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నప్పుడు తీసుకెళ్లకుండా మీరు ఎలా చేస్తారు, హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్తే చాలా దరిద్రంగా మాట్లాడాడు ఆ సుధా. అది చూసి కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ సునీల్ కుమార్ అండ్ సుధా కూడా ఇనిషియేట్ అయినాయి. సరే, మళ్ళీ ఆ కేసు అది విచారణకు రాలేదు. ఏమిటంటే ఎవరో పరిమాణ మెజిస్ట్రేటు ఏదో ఇస్తే దాన్ని ఫాలో అవ్వాలా అన్నట్టుగా మరి కోర్టులో వేరే కోర్టు గురించి అంత దరిద్రంగా మాట్లాడిన కుసంస్కారి ఆ దిక్కుమాలినోడు ఆ సుధా. మరి ఇటువంటి వ్యక్తులను ఏం చేయాలి? ఏబిసిడీలు రాని అదోళ్ళందరినీ ఇలా చేసేస్తాయి. చాలా దారుణం. మరి ఎందుకు అలా మాట్లాడాడు? మరి ఆ కంటెంప్ట్ ఎందుకు ముందుకెళ్ళలేదో నాకు తెలియదు. మేము ఆల్రెడీ జైల్లో పెట్టాం. రాత్రి మళ్ళీ తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఇలా తీసుకురావటం జరగదు అంటే నెక్స్ట్ డేకి వాయిదా వేస్తే ఆ నెక్స్ట్ డే ఆల్రెడీ వాళ్ళ సుప్రీంకోర్టులో మ్యాటర్ వస్తుంది. సో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండండి అని చెప్పి అన్న తర్వాత నేను సుప్రీంకోర్టు తీర్పుతో ఆ గుంటూరు హాస్పిటల్కి మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళగలిగాను. అప్పటికి కూడా నన్ను విడుదలకి చాలా జాప్యం చేశారు. మళ్ళీ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ గారు కాల్ చేసి ఇంకా విడుదల అయ్యారా లేదా అని అడిగితే కానీ నన్ను రిలీజ్ చేయలే. ఏదో తుక్కు వెహికల్ ఇచ్చారు. నేను కోర్టు దాని ప్రకారం నా సెక్యూరిటీతోటే వెళ్ళమన్నారు. సో అంచేత నేను బతికిపోగలిగా. లేదంటే మళ్ళీ అక్కడ కూడా ఇంకొక చెత్త వెహికల్ ఏదో ఇచ్చి అటెంప్ట్ చేయబోయారు. ఏదైనా అన్ని రకాలుగా ఆ వెంకటేశ్వర స్వామి దయతో మళ్ళీ అక్కడ నన్ను మిలిటరీ హాస్పిటల్లో కూడా మళ్ళీ తిరిగి అరెస్ట్ చేయాలనుకున్నారు. నన్ను అకంపెనీ చేసిన ఎస్ఐ అక్కడే ఉంచి ఎక్స్ట్రా పోలీసులు పెట్టి మళ్ళీ ఎవరో ఇక్కడ ఆఫీసర్ని ఇంకెక్కడో గుట్ట మీద ఉన్న ఆఫీసర్ని మరి వాళ్ళు మాట్లాడుకుని నన్ను వెంటనే రిలీజ్ చేసిన వెంటనే అరెస్ట్ చేయడానికి మళ్ళీ వేరే వ్యక్తిని కూడా అక్కడ పెట్టారు. ఆ ఏఆర్ఎస్ఐతో మాట్లాడినా సరే మళ్ళీ అరెస్ట్ చేయడానికి అతన్ని అక్కడే పెట్టారన్న సంగతి అతను కూడా చెప్తాడు. ఎంత వెంజెన్స్గా ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నాం అలాగే మాట్లాడుకున్నాం. అప్పుడు అక్కడ జరుగుతున్న అన్యాయాలు చెప్పాం. నేను రాజద్రోహం చేసి నా ప్రభుత్వాన్ని కూలుస్తున్నాడు అన్నారు. 175 నాయే అని అతనే చెప్తాడు. అప్పుడు చెప్పాడు. మరి నేను ప్రభుత్వాన్ని కొడుతున్నటువంటి నా మీద కేసు ఏంటి? A2 TB5 A3 ABN లేకపోతే ఏదో మొత్తం మీద నాతో పాటు కో-అక్యూజ్డ్గా మరి ఆ 2 మీడియా సంస్థల్ని అందులో పనిచేసే వాళ్ళందరినీ కూడా మరి అన్యాయంగా పెట్టడం జరిగింది. సో ఫైనల్గా ఏదైతే వాళ్ళు నన్ను చంపి సాధిద్దాం అనుకున్నారు, చంపలేదు. ఇప్పుడు తిరిగి అదే నేరం మీద ఇప్పుడు చర్యలు మొదలైనవి. ఖచ్చితంగా ఇదే వేగంతో ముందుకెళ్ళి దోషులు శిక్షించబడతారు అని. ఒక రిటైర్డ్ ఏఎస్పీ పట్టుకోవడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది? ప్రధాన సూత్రధారులు వారికి ఆదేశాలు ఇచ్చిన వారిని పట్టుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? అంటే నీ ప్రశ్న సమంజసమే, కానీ ఇతను ఇప్పుడు చెప్పబోయేది ఆల్రెడీ ఇంత ముందులాగా పట్టకపోవచ్చు. మరి ఇతని కస్టడీ అయిన తర్వాత మరి ఖచ్చితంగా సునీల్ కుమార్ అనే వ్యక్తిని ఖచ్చితంగా పిలిచి విచారించాలి. చేసిందంతా మెయిన్ ఆ క్రియేటివిటీలో మరి ఆ పైకంటే తెలుసు కదా, ఆ పైకి మరి ఈ విజయపాల్కి మధ్యన వారధి కూడా సునీల్ కుమారే. సో కాబట్టి ఖచ్చితంగా సునీల్ కుమార్కి కూడా మరి విజయపాల్ని అడిషనల్ ఎస్పీని అరెస్ట్ చేసి
ఏదో డీజీ కదా అని చెప్పి, పైగా అతను చాలామందితో ఆ మధ్య ట్వీట్లు కూడా పెట్టేవాడు కదా, పిచ్చి పిచ్చి ట్వీట్లు అని పెట్టేవాడు. మరి అతని వెనకాల ఏదో ఒక సైన్యం ఉందట. మరి ఉద్యోగంలో పనిచేసే వాళ్ళు మొన్న ఎవరినో చూసాం, ఎవరో ఒక చిన్న ఎంప్లాయీ ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు కార్తీక వనభోజనానికి అతను కుల భోజనానికి వెళ్ళాడంట. వెళ్ళి మన కులం వాళ్ళన్నాడని చెప్పి సస్పెండ్ చేశారు. మరి ఇతను కొన్ని వందల మీటింగులు పెట్టాడు, కులం మీటింగులు, మతం మీటింగులు. ఇలాగా బ్రిటిష్ వాడు మనకి చదువు ఇచ్చాడు, గుడి ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని చెప్పి ఎన్నో ఉపన్యాసాలు మరి మాట్లాడాడు. మనంతా ఒక కులం అని చెప్పి ఒక కులం గురించి ప్రతిసారి ఏదో కార్తీక భోజనాల్లో మాట్లాడితేనే ఎంతో యాక్షన్ తీసుకున్నారు. మరి అదే పనిగా వారానికి ఒక మీటింగ్ వేసి మొత్తం జనాలను అందరినీ కూడగట్టి రాజకీయ నాయకులను కూడా ఇదిగో నా వెనకాల ఇంత సైన్యం ఉందండి, అందుకని మీరు నన్ను వాడుకోండి అని చెప్పి ప్రలోభ పెడుతున్నట్టుగా కూడా అందరికీ తెలుసు. సో ఇలాగా మరి అతని లేని సైన్యాన్ని ఎవడో ఉంటాడు, 4-5 ట్వీట్లు పెట్టేవాడు. గతంలో ఎప్పుడో నేను ఇతను ఏదో అన్నానంట, ఆయన ఎవరికో మనోభావాలు దెబ్బతిని ఎస్సీ కేసు పెట్టాడు నా మీద. అసలు బుద్ధి ఉండాలి. నేను సునీల్ కుమార్ చేసిన తప్పుని చెప్పా, దానికి ఎవరితో మనోభావం దెబ్బతిందంట. సరే అది మధ్యలాగా వేసాడు అవతల వ్యక్తి, దాన్ని ఎఫ్ఐఆర్ కట్టారు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కడితే రివార్డు 10,000 రివార్డు. మరి ఎందుకనో ఇలాంటి అవకతవకలు చాలా జరిగినాయి. ఒక సిఐ మీద మరి ఒక కార్తీక భోజనానికి వెళ్ళి మరి టంగ్ స్లిప్ అయ్యాడా, మరి ఏమయ్యాడో, మరి అతనికే సస్పెన్షన్ విధించినప్పుడు మరి ఇన్ని వందల సార్లు మాట్లాడినందుకు నో పొలిటికల్ పార్టీ షుడ్ ఎంటర్టైన్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ఇవాళ నేను ఓపెన్గా బోల్డ్గా చెప్తున్నా. దట్ పార్టీ మైట్ బి ఎనీ అదర్ పార్టీ. ఇవాళ రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీ అయినా కావచ్చు. ఇటువంటి క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు చెప్పే మాటలు, మాయ మాటలు దయచేసి నమ్మవద్దు. దిస్ ఈజ్ మై ఓపెన్ అప్పీల్. ఒక దెబ్బతిన్న వ్యక్తిగా చెప్తున్నా. హీ హాజ్ వైలేటెడ్ ఆల్ ద రూల్స్. నేను ఎన్నోసార్లు హోమ్ మినిస్ట్రీ కంప్లైంట్ ఇచ్చా. ఇవన్నీ అప్పుడు మీతో కూడా షేర్ చేశా. గతంలో నేను కొన్నప్పుడు ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అడిగేవారు, అవునా నిజమేనా అని. నో రిప్లై. రిప్లై ఏది? నో రిప్లై. 3 సార్లు అడిగారు, 4 సార్లు అడిగారు. మనకి చట్టంలో రిప్లై అడిగితే వాళ్ళు రిప్లై ఇస్తే దాని మీద యాక్షన్ ఉంటుంది. కానీ అసలు రిప్లై ఇవ్వకపోతే ఏం చేయాలి అంటే రిపీటెడ్గా ఉత్తరాలు రాయడం తప్ప మరి అక్కడేం ప్రొసీజర్ ఉన్నట్టు లేదు. అంచేత అది అలా గడిచింది. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో మరి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఒక అధికారి అయ్యుండి మరి కుల సమావేశంలో మన కులం అని చెప్పి మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి మరి చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఇతని మీద కూడా, సునీల్ కుమార్ మీద కూడా ఈ సందర్భంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఏమీ లేదు, మర్యాదపూర్వకంగా అమిత్ షా గారిని ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను ఉపసభాపతిగా ఎంపిక చేశారు. కాబట్టి మరి భారతీయ జనతా పార్టీలో ఒక పెద్ద నాయకులుగా, అలాగే వాళ్ళ రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలుస్తున్నాను. ప్రధాని గారి అపాయింట్మెంట్ కూడా ఈ పార్లమెంట్ సెషన్ అయ్యేలో కోరటం జరిగింది. వారికి ఉన్న షెడ్యూల్లో ఏమో రావచ్చు అపాయింట్మెంట్. మిమ్మల్ని హింసించినప్పుడు అప్పుడు అమిత్ షా గారు కూడా చొరవ చూపారు, సహకరించే ప్రయత్నం చేశారు. నిన్న ఆయన కలిసినప్పుడు ఈ కేసు సంబంధించి లేదు అసలు కేసు గురించి మాట్లాడారు. ఆయనకి ధన్యవాదాలు తెలిపి ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపిక చేసి సెలెక్ట్ చేసినందుకు అంతవరకే చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.